నర్సరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో మెగా డిఎస్సీలో సెలెక్ట్ అయ్యి శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద పాపు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్నామని, కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి డిఎస్సీ విడుదల చేయడం వలన మాకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందని డిఎస్సీలో సెలెక్ట్ అయిన నూతన ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు శ్రావణి, మాది దర్శి, ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. నాకు ఇక్కడ జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. కూటమి ప్రభుత్వానికి అండ్ మీకు చాలా ధన్యవాదాలు సార్. సత్తెనపల్లి మండలం లోకలే సార్. ముందుగా మన ప్రభుత్వానికి, సీఎం సార్కి, మన లోకేష్ బాబు గారికి అందరికీ థ్యాంక్ యూ సార్. ఈ కూటమి ప్రభుత్వం నాకు నచ్చింది ఏంటంటే 5 నెలల్లో ఒకసారికి ఈ డిఎస్సి నియామకాలు పూర్తి చేశారు. 15,000 మంది కుటుంబాల్లో జీవిత వెలుగులు నింపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సార్. పార్టీ ప్రభుత్వం 2014 డిఎస్సి వదిలేప్పుడు అక్కకు జాబ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది సార్. ఇంకో మాట చెప్పదగిన విషయం ఏంటంటే సార్, ఉర్దూ డిఎస్సిలో గత 20 ఏళ్ళగా 51 పోస్టులు ఎప్పుడు వదలలేదు సార్. మొదటిసారి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉర్దూ డిఎస్సిలో 51 పోస్టులు వదిలారు. అందువల్లే మాకు అందరికీ జాబ్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారికి కానీ, ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిఎస్సిలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం మన సీఎం గారు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే మన విద్యాశాఖ మంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు. కాబట్టి మనం అందరం వారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ధైర్యంతో జాబులు సంపాదించారు. మీ తల్లిదండ్రులు కలిగిన కళలన్నీ కూడా సాకారం చేయడానికి మీరందరూ కూడా కష్టపడ్డారు. ఎందుకంటే తల్లిదండ్రులు మనం చదివించినప్పుడు ఒక జాబ్ వస్తే కనుక ఎంతో సంతోషపడతారు. ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే ఇంకా సంతోషపడతారు అన్నమాట. ఇవాళ రోజులు ఎలా ఉన్నాయంటే అన్నీ ప్రైవేట్ జాబ్సే. వాళ్ళన్నీ ప్రైవేటైజేషన్ అయిపోయినాయి, కంప్యూటర్ యుగం కాబట్టి అన్నీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఎక్కువ ఉంటున్నాయి. మన అదృష్టవశాత్తు 2018లో బీఈడి ఎగ్జామ్ పెట్టారు డిఎస్సి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఇవాళ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దాదాపు 16,000 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఇష్టంగా, కష్టం ఇది, మీ అందరికీ జీతాలు ఇవ్వటం ఇవన్నీ కూడా చాలా కష్టం, అయినా కానీ ఇష్టంగా పనిచేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు, మరి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారనే ఆలోచనతో మరి విద్యా వ్యవస్థని బాగు చేయాలనే ఆలోచనతో నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని ధైర్యంగా తీసుకున్నారు. అంటే టీచర్ అంటే ఎలా ఉండాలంటే ఒక నీతి నిజాయితీ ఉండాలి, ఒక చక్కటి నడవడిక ఉండాలి. అంటే రోల్ మోడల్ అన్నమాట టీచర్. ఎక్కడ కూడా బయట మనం ఎక్కువ తిరగకూడదు. ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ దగ్గర కానీ టీలు తాగుతాను, కాఫీలు తాగుతాను మనం ఉండకూడదు. ఏదైనా చిన్న చిన్న అలవాట్లున్నా ఓపెన్గా మనం ఉండకూడదు. మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ డాక్టర్ అయినా అంతే, ఎమ్మెల్యే అయినా అంతే, ఎంపీ అయినా అంతే. మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే టీచర్ అంటే రోల్ మోడల్, ఒక డాక్టర్ రోల్ మోడల్, ఒక ఎమ్మెల్యే కూడా రోల్ మోడల్ లాగా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన బాగుండాలి. మెయిన్ చాలా బాగుండాలి ప్రవర్తన. అదేవిధంగా పిల్లలు కూడా ఎంత ప్రేమగా చూడాలంటే, అయ్యో మా టీచర్ అని ఇంట్లో ఎగబడాలి. మనం తల్లిదండ్రులు కూడా వదిలేసి మన టీచర్ గారి ఇంట్లోనే ఉంటాం. మనం అంత ఇష్టం ఉంటుంది మనకి. నూతనంగా డిఎస్సి పరీక్షలు రాసి ఉపాధ్యాయ వృత్తిని ఎన్ని కాబట్టిన ఉపాధ్యాయులందరూ కూడా శుభాకాంక్షలు. ఒక మంచి వృత్తి మార్గంలో మీరున్నారు. ఎందుకంటే ఎవరైనా డాక్టర్ కనబడినా, లాయర్ కనబడినా, ఎవరు కనబడినా షేక్ హ్యాండ్ ఇస్తాం, నమస్కరిస్తాం. అదే గురువు కనబడితేనే కాళ్ళకు వంగి నమస్కారం చేస్తాం. ఇటువంటి మంచి వృత్తిని ఎంచుకున్నారు, ఆ మార్గంలో ముందుకెళ్తున్నారు.